మహాభారతంలో అర్జునుడికున్న అనేక పేర్లలో ఒక పేరు ధనంజయ. ఈ ధనంజయకి అర్థమేమిటి? 190 మందికి తెలుసు. ఆ తెలియని ఒకరిద్దరి కోసం ఈ వీడియో. ఆ ఒకరిద్దరు ఏమనుకుంటారంటే, ధనంజయ అంటే అర్జునుడి వెపన్ కారణంగా అతనికి ఆ పేరు వచ్చింది అని చెప్పి. పాండవుల్లో భీముడికి గద, యుధిష్ఠిరుడికి బల్లెంలాగా అర్జునుడు బౌ అండ్ యారో అంటే బాణం విల్లంబులు పట్టుకుని ఉంటాడు. అండ్ మోరోవర్ అతని ధనస్సు ప్రెటీ ఫెమిలియర్, గాంధీవం ఉంటుంది తన దగ్గర. సో ధనుర్ధారి కాబట్టి ధనంజయ అని చెప్పేసి అని అంటారు అని అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ అది ధనుంజయ కాదు, ధనంజయ. ఇక్కడ అర్థం బాణం అని కాదు, ధనం అని. ధనాన్ని జయించి తీసుకొచ్చేవాడు. ఎందుకంటే యుధిష్ఠిరుడు ధర్మపరుడు. యుధిష్ఠిరుడు ఆ ధర్మ నిరతిలో భాగంగా అనేక యజ్ఞయాగాది క్రతువులు, హోమాది క్రతువులు చేస్తూ ఉండేవాడు. దానికి ఎక్కువగా ధనం కావాల్సి వస్తుంది. ఈ కాలంలోనే వాటికి బోలెడంత డబ్బు వెచ్చించి చేయాలి. అప్పట్లో ఇంకా ఎక్కువ కావాలి. ఎంత కావాలంటే కొన్ని రాజ్యాలనే జయించి తీసుకొస్తే తప్పితే అలాంటి క్రతువులు నిర్వహించలేనంత ధనం కావాలన్నమాట. సో పాండవుల్లో అందరికంటే ఈ పని బాగా చేయగలిగేవాడు అర్జునుడు అన్నమాట. సో అందుకని అర్జునుడిని ధనంజయ అంటే ధనాన్ని ఈ క్రతువుల కోసం తీసుకొచ్చే వాళ్ళలో అగ్రగణ్యుడు, ప్రథముడు కాబట్టి అర్జునుడికి ఆ పేరు వచ్చింది. లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.